నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై దాడుల వెనుక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డిల హస్తం ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులను ఖండించిన జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. బలిజ భవన్ కట్టిస్తామని ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి గాని చెప్పలేదు, హామీ ఇవ్వలేదు. వెల్లడించిన వైకాపా నాయకులు. తిరుపతి డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ. తొలితరం తెలుగు సినీ కథానాయకుడు చిత్తూరు నాగయ్య విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలి డిమాండ్ చేసిన రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. గుండ్రాజకుప్పం హరిజనవాడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త రత్నం కుమారుడు మేషక్ భౌతిక కాయానికి మంత్రి ఆర్కే రోజా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి నివాళులర్పించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సోదరులు రాంప్రసాద్ రెడ్డి నగిరి రూరల్ మండలం గుండ్రాజకుప్పం హరిజనవాడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆర్ రత్నం కుమారుడు మేషక్ ఆకస్మిక మృతి చెందడంతో ఈరోజు గుండ్రాజకుప్పం తన ఇంటి వద్ద భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అక్షరాల 10,000 రూపాయల ఆర్థిక సాయంను మంత్రి సోదరులు ఆ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంటిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుండి హైడ్రామా నడిచింది. డాక్టర్ ఇంటి పరిసరాలలో పోలీసులు మోహరించారు. రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు ఇంటిలోకి ప్రవేశించారు. దాదాపు గంటన్నర పాటు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇంటిలోనూ వాహనాల్లోనూ ఏమీ దొరకకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. పోలీసుల ఆకస్మిక దాడితో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారని డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. నీతిగా రాజకీయాలు చేయటం తన తండ్రి నుండి నేర్చుకున్నట్లు వెల్లడించారు. రేణుగుంట వద్ద వైకాపా సామగ్రి సీజ్ చేసిన నేపథ్యంలో తెదేపా నాయకుల లక్ష్యంగా దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సడన్గా సాయంకాలం నుంచి ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. లేని వైసీపీ వాళ్ళు అనుకున్నారేమో కోట్ల డబ్బులు ఇంట్లో దాచిపెట్టుకొని చూస్తున్నారని. సాయంకాలం నుంచి పోలీస్ వాళ్ళు కానీ విజిలెన్స్ అని ఎన్ఫోర్స్మెంట్ అని వీళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళకి మేము సహకరించాం. ఎందుకంటే మేము ఎవరి దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులు కానీ దాచిపెట్టడం కానీ అవినీతి పరులేం కాదు, మీ సోదాలు మీరు చేసుకోండి అని చెప్పాం. వాళ్ళు ఇల్లు మొత్తం గాలించారు. మరి ఇల్లు మొత్తం కూడా చూడడం జరిగింది. డోర్ అన్నీ తీసి చూశారు, అన్నీ చూశారు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, పక్కా ఏదో చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీగా మా నాయన తరం నుంచి ఈ తరం వరకు మేము ప్రచారంలో పాల్గొంటూనే ఉన్నాం. అప్పుడు కూడా జరిగింది, నాయన పైన కూడా ఐటీడీలు జరిగినాయి. అప్పుడు ఇంత ఇంట్లోకి వచ్చి చెకప్ వచ్చినారు, అడిగారు, పేపర్లు అప్పుడు చూపించేది సాధారణం. ఈసారి అది కాదు, నీ లాకర్ ఓపెన్ చేయి, ఇది ఓపెన్ చేయి, అది ఓపెన్ చేయి అంటే ఇంట్లో ఉండి అణువు శోధించాల్సినంత అవసరం లేదు. వీఆర్ నాట్ రాబర్ సార్, వీఆర్ నాట్ ఏం కాదు కదా. మేము సమాజంలో గుర్తింపు కలిగిన ఒక ఫ్యామిలీ. మా పైన ఇలాంటి చేయడం వల్ల వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అది ఇప్పుడు పోలీసులని చెప్పారు, ఆయన నాకు సిఐ గారు తెలుసు కాబట్టి సహకరించాం. వీళ్ళు కాకుండా ఎవరున్నా రావచ్చు కదా. వచ్చి మా పైన రాత్రి నైట్ టైం వస్తారు, ఎవరో దొంగలో వచ్చి దూరారంటే మేము ఏం చేస్తాం, ఎవరు వస్తున్నారని కూడా మాకు తెలవాలి కదా ముందుగానే. ప్రతి ఇంటికి పోయి వాళ్ళు తప్పు చేశారు నిజాన వాళ్ళకి ఏదైనా ఆధారం ఉంటే చెక్ చేసుకోవచ్చు. నేనేం ఇప్పుడు సమాజంలో ఒక సిటిజన్, నేను భారత రాజ్యాంగం కట్టుబడి ఉంటాం. కానీ ఇలా కాదు, వచ్చి మా ఇళ్ళపైన దాడి చేయకూడదు. వచ్చి అది చాలా బాధ అనిపిస్తుంది. మేము న్యాయబద్ధంగా పోరాడదాం, ఏదైనా కానీ న్యాయబద్ధంగా పోరాడదాం. ప్రజలకు తెలుసు బాలసుబ్రహ్మణ్యం ఎలాంటాడో, ఎలా నడుచుకుంటాడో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా వటా ఉన్న పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు 4 గంటల నుంచి ఈడొక జీపు, ఆడొక జీపు, ఆ ముందరింట్లో ఇద్దరు దాంకొని ఉండడం, ఇవన్నీ ఏంటంటే ఒక తీవ్రవాదన పడినట్టు ఉంది. కానీ ఒక 10 మంది ఇంటికి వచ్చారు, ఒక 5 మంది బయట ఉన్నారు. ఆడ సందు చివర ఒక 2 జీబులు పెట్టుకుని ఉన్నారు. అంటే మేము నక్సలైట్ కాదు, లేకపోతే ఇంకోని కాదు కదా. నన్ను ఇలాంటి ట్రీట్ చేయాల్సినంత అవసరం ఏముంది. టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులను జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఖండించారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై దాడుల వెనుక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిల హస్తం ఉందని అన్నారు. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలకు ఓటమి భయం పట్టుకుందని, కరుణాకర్ రెడ్డి ఓటమి భయంతోనే కూటమి నేతలను దాడుల పేరుతో బెదిరించాలని చూస్తే ఎవరు భయపడరని అన్నారు. టీడీపీ యువ నాయకులు లోకేష్ కాన్వాయ్లో పోలీసులు తనిఖీలు చేశారని,
టీడీపీ నేతల కాన్వాయ్ ఇళ్లపై దాడుల్లో ₹1 అయినా సీజ్ చేశారా అని ప్రశ్నించారు. రేణుగుంట గోడౌన్లలో దొరికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సామగ్రిని సీజ్ చేయడంలో అధికారులు దారుణమని అన్నారు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని, విధులు మరిచి ప్రవర్తించిన అధికారులు ఇప్పటికే కొంతమంది సస్పెండ్ అయ్యారని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కొంతమంది పోలీసుల తీరు మారలేదన్నారు. ఎమ్మెల్యే భూమనకు తొత్తులుగా వ్యవహరించే అధికారులు ఇబ్బంది పడతారని, ప్రజలు తిరుపతిలోనే కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాగనంపడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వమని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో నిన్న సాయంకాలం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరి పోలీసులంతా కలిసి ఇంట్లో ఎవరూ లేని టైంలో మహిళలు ఉన్నది చూసి 15 మంది పోలీస్ అధికారులు, విజిలెన్స్ వాళ్ళు అందరూ కూడా గుంపుగా వెళ్ళి తనిఖీలు చేయడం జనసేన పార్టీ ఖండిస్తున్నాం. కేవలం ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో ఇటువంటి దాడులు తెలుగుదేశం నాయకులపైన, జనసేన నాయకులపైన చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు చేయడం, ఆఖరికి బాత్రూములు, లెట్రిన్లలో కూడా తనిఖీలు చేయడం చాలా బాధాకరమైన విషయం. వీటిని మేము ఎన్నికల కమిషన్ కోడ్లో అమలైంది, ఎన్నికల కమిషన్ వారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇటువంటి దుశ్చర్యలను వాళ్ళకు కూడా తెలియజేసి దీనికి వారిపైన తగిన చర్యలు కూడా తీసుకొని ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయదలుచుకునేసామనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ దాడుల వెనుక ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఎందుకంటే కోడూరు బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీలోని ఈరోజు యాక్టివ్గా డే 1 నుంచి జనసేనతో కలిసి ముందుకెళ్తున్నాడు. ఇతన్ని భయపడితే మిగతా తెలుగుదేశం నాయకులు కూడా ఎవరు రారు అని ఒక ఆలోచన, చెడ్డ ఆలోచనతో ఇటువంటి దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి దాడులకు భయపడి లొంగే ప్రసక్తి లేదు, ఇంకా విజృంభిస్తారనేసి కూడా ఈ వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాం. తొలితరం తెలుగు సినీ కథానాయకుడు, చిత్తూరు జిల్లావాసి, తిరుపతిలో నివాసం ఉన్న చిత్తూరు నాగయ్య విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కోరారు. తొలితరం తెలుగు సినీ కథానాయకుడు, ధర్మ నిరతుడు, మంచి మనిషిగా పేరొందిన నటుడు చిత్తూరు నాగయ్య 120వ జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, తొలితరం తెలుగు సినీ హీరోగా, కథానాయకుడిగా అనేక పాత్రలు పోషించి తన ఊరి పేరును ఇంటి పేరుగా మార్చుకుని చిత్తూరు నాగయ్యగా జిల్లాకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని గుర్తు చేశారు. అనేక సంవత్సరాలు ఆయన తిరుపతిలో నివాసమున్నారని, ఇప్పటికీ వారి బంధువులు తిరుపతిలో నివాసమున్నారని పేర్కొన్నారు. తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ఆయన విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే శిల్పి వీరాచారి చిత్తూరు నాగయ్య విగ్రహాన్ని 20 ఏళ్ల ముందే చెక్కి ఉన్నారని, ఆ విగ్రహం ప్రతిష్టకు నోచుకోలేదని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని తిరుపతి నగరంలో విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, చంద్రబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, విద్వాన్ పద్మనాభం, వీరాచారి, జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నాగయ్య గారు ఆయన నటనకు మెచ్చి చెన్నైలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే అంత మహానటులు మన చిత్తూరు నాగయ్య గారు. ఆయన నటించేటప్పుడు తన యావదాస్తిని పేదల సంక్షేమానికి, సినీ రంగానికి, సినీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపేదానికి ఆయన మొత్తం ధనాన్నంతా వెచ్చించిన మహానుభావుడు చిత్తూరు నాగయ్య గారు. ఆయన విగ్రహాన్ని 5 అడుగుల విగ్రహాన్ని మన తిరుపతి వాసి శిల్పి కళాకారుడు శిల్పి వీరాచారి గారు తిరుపతిలో ఆయన విగ్రహాన్ని చెక్కి విగ్రహాన్ని ఉంచారు. దానికి ఏదన్నా ఒక ప్లేసును ఏర్పాటు చేసి మున్సిపాలిటీ వారితో మాట్లాడి తిరుపతిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుకు మనమంతా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చిత్తూరు నాగయ్య గారి 120వ జయంతి సందర్భంగా ఈరోజు వేడుకలు జరుపుకున్నాం.
తిరుపతి 48, 49వ డివిజన్ కార్పొరేటర్లు సంధ్య, అనిత వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. డివిజన్లో ఏ కార్యక్రమం చేపట్టినా కనీసం సమాచారం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా ముందు తిట్టి ఫోన్లో కాళ్లు పట్టుకోవటం తగదన్నారు. ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి గెలుపు కోసం మేము కష్టపడి పనిచేశామని, డివిజన్లో ఏ కార్యక్రమం చేపట్టినా కనీసం సమాచారం ఇవ్వడం లేదన్నారు. మా పరిధిలోనే కాదు తిరుపతి మొత్తం భూ కబ్జాలు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం అన్నా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తనపై పీడీ యాక్ట్ పెడితే భూమన కరుణాకర్ రెడ్డి తనను కాపాడినట్లు, భవిష్యత్తు ఇచ్చినట్లు చెప్పడం దారుణమన్నారు. తనపై తప్పుడు కేసు పెట్టినప్పుడు తమ తమ్ముడు చంద్రబాబు చొరవతో కేసు కొట్టేశారని అన్నారు. మేయర్ పదవి మేము కోరలేదని అన్నారు. పార్టీలో చేరమని నన్ను నా ఇంటికి వచ్చి భూమన వాగ్దానం చేశారని అన్నారు. మాకు ఇస్తామని చెప్పి మాట మార్చినా మేము ఏనాడు అడగలేదని అన్నారు. ఈ జిల్లాకు చెందిన వ్యక్తిని 6 ఏళ్ల వయసు నుంచే తిరుపతిలో ఉన్నానని, నారాయణస్వామి సమక్షంలో మాట ఇస్తే మేము వద్దని చెప్పి తప్పుకున్నామని అన్నారు. జీవకోన, సత్యనారాయణపురం ప్రాంతాల్లో వైకాపా చేరిన తర్వాత ఒక్క అంకణం స్థలం కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. మేము ఏ రోజు పార్టీ నుంచి ఇమీడియట్గా బయట రావాలని మేము అనుకోలేదండి. నిన్న మా ఫాదర్ ఏదైతే ఉత్తరాంధ్ర ఈ జిల్లాలన్నీ తిరిగి ఆయనకు తెలిసింది ఆయన బయట రావాలనుకున్నాడు. బీసీలుగా, ఎస్టీ, ఎస్సీలుగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంలో బయట వచ్చాడు. ఆ మూమెంట్ నుంచి బయట వచ్చారే కానీ ఏదో మమ్మల్ని కార్పొరేటర్లుగా ఇక్కడ నుంచి తీసుకురావాలన్న ఉద్దేశంలో మా నాన్న రాలేదు. వచ్చే పని అయితే నిన్ననే మేము ముగ్గురం వచ్చేవాళ్ళం. ఏదైతే నిన్న మాట్లాడారో దానికి మన పార్టీ వాళ్ళు ఎవరు కానీ మంచిగా బయట వచ్చి ఓకే అన్న వచ్చాడే కానీ అన్న పిల్లలు బయట రాలేదు, పార్టీలోనే ఉన్నారు అన్న ఒక మినిమం కామన్ పాయింట్ మర్చిపోయి మాట్లాడారు. కాబట్టి మేము ఈరోజు బయట రావాల్సి వచ్చింది. మా తండ్రి నన్ను వల్ల మేము బయట రావాల్సి వచ్చింది. అది పార్టీ సభ్యత్వం నుంచి మేము బయట వస్తున్నాం. ఆయన చేయడం కాదు రాజీనామా, వాళ్ళిద్దరు కూతుర్ని చేయమనండి అనేసరి సవాల్ ఇస్తున్నారు. ఆ సవాల్కే మేము ఏమంటున్నామంటే మేము సవాల్ ఇస్తున్నాం, పార్టీకి ఇస్తున్నాం. మేము కూడా సవాల్, మేము కూడా కలత చెంది నేను చేయడమే కాక నా బిడ్డలు కూడా చేయమని మీరు అడిగినందువలన మేము రాజీనామా చేయడానికి సంసిద్ధతై నా బిడ్డల్ని ఇద్దరిని తీసుకురావడం జరిగిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భూములు అన్నారు ఎవరో, సత్యనారాయణపురం జీవకోణలో ఎక్కడైనా మేము ఒక భూమి ఆక్రమించినట్టు ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఈ పార్టీలో చేరినాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నా బిడ్డలు కార్పొరేటర్లు కానీ, ఒకవేళ నేను కానీ, నా తమ్ముడు సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ ఆయన కానీ, నా మరదలు ఎక్స్ సర్పంచ్ ఆయన కానీ మీ పార్టీకి భంగం కలిగించే విధంగా ఎక్కడైనా మేము భూములు ఆక్రమించుంటే డైరెక్ట్గా వచ్చి ప్రెస్ ద్వారా మీరు సమాధానం చెప్పండి. దానికి మేము చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ విధమైనటువంటి పరిస్థితి మీరు కల్పించినందుకు చాలా చింతిస్తూ, బాధపడుతూ, విశ్వాసం లేనటువంటి వాళ్ళని అన్ననం ఎక్కించినామని చెప్పినటువంటి బాధతో ఈరోజు మేము రాజీనామా చేయడం అనేటువంటి జరుగుతూ ఉందని చెప్పని పత్రికాముఖంగా తెలియజేస్తాం. తిరుపతి జిల్లా తిమ్మినాయుడు పాలెంలో టీడీపీ శ్రేణులు తిరుపతి శాసనసభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర, నియోజకవర్గ, మండల స్థాయి టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ తిరుపతి ఇన్ఛార్జి సుగుణమ్మ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారు బలపరిచిన అభ్యర్థికి మేము సపోర్టు చేసి గెలిపిస్తామంటూ వ్యాఖ్యానించారు. తిరుపతిలో బలిజ భవన్ కట్టిస్తామని ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చెప్పలేదని, హామీ ఇవ్వలేదని, మాపై ఆరోపణలు చేయటం తగదని వైకాపా నాయకులు, తిరుపతి డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు ముద్రా నారాయణ మాట్లాడుతూ ఏ ఎమ్మెల్యే కూడా తిరుపతి బలిజలకు ఏమీ చేయలేదని అన్నారు. బలిజ భవన్ కేవలం కమ్మెలకు పరిమితం చేశారని, చంద్రబాబు స్థలం కేటాయిస్తే భూమన కరుణాకర్ రెడ్డి 5 లక్షలు కేటాయించారని అన్నారు. చిత్తూరు నుంచి వచ్చి పోటీ చేస్తున్న వ్యక్తిని నమ్మకండని, స్థానికులకు సీటు కేటాయించాలని పార్టీలు ఆరోపణలు చేయటం మంచిది కాదన్నారు. బలిజ భవన్ నిర్మాణానికి సహకరిస్తామని, బలిజ భవన్ కట్టిస్తామని ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చెప్పలేదని, హామీ ఇవ్వలేదని అన్నారు. తమపై ఆరోపణలు చేయటం తగదన్నారు. కుల ప్రస్తావన ఎన్నికలకు ఆపాదించడం మంచిది కాదన్నారు. భవనం ప్రతి కులాంది భవనం ఉంది తిరుపతిలో. బలిజోళ్ళు అంటారు కానీ ఎవరైనా నాయకులు ₹1 ముందు పెట్టి బలిజీ భవనాన్ని చేయాలనేసి ఉండదా? ప్రతి ఒక్కరు, ప్రతి కులం ఉంది, చిన్న కులం నుంచి పెద్ద కులం వరకు కులాలు మేము చెప్పకూడదు, బాగుండదు. ప్రతి ఒక్కడు కులంలో వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకోవాలనేసి మన వాళ్ళు అందరూ ఉండాలా, ఒక పెళ్లి చేయాలా, ఒక మీటింగ్ పెట్టుకోవాలనేసి ఉంటారు. దయచేసి మీరు కులం ఉంది, భవనం అనేది మాట్లాడకూడదు. చంద్రబాబు గారు దగ్గర నుండి కట్టించి ఉంటే ఈరోజు భవనం ఉంటుంది. దానికి మీరు ముందు ఉండి చంద్రబాబుని పట్టుకొని చేసి ఉండాలా. మేము
భవనం కట్టిస్తాను మేము చెప్పలా. దానివల్ల మేమేమి బల్యలకి ఏదైనా చేస్తామని చెప్పలా. రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బల్యలకి నేను కాపు నేస్తం పెట్టినాడు. తిరుపతిలోనే దగ్గర 1200 మందికి వచ్చింది. మొన్న నేను కాపు నేస్తం వీళ్ళందరూ భోజనం ఇది పెడతాం, మేము మీటింగ్ పెడతాం, ప్రతి ఒక్కరూ వచ్చారు, ఇదైనారు. కొన్ని పేపర్లో వాళ్ళు ఊరు రాలేదు, వాళ్ళు ఇది చేయలేదు, 3 కార్పొరేటర్లు ఉన్నారు. ఉండేది బల్లిలో డిప్యూటీ మేయర్ నేను, కార్పొరేటర్లు ఉన్నారు. అంతేగాని ఇప్పుడు మీకు అందరికీ టికెట్ కావాలనేసి టీడీపీలో 10 మంది అడిగినారు. 10 మందికి టికెట్ ఆడిస్తారు, ఒక్కరిగా ఇస్తారు. ఉండూరు వాళ్ళకి ఇచ్చి ఉండాలా. మీరు బయట రోడ్కి ఇచ్చేసి ఈరోజు మాకు టికెట్ ఇవ్వలేదు, పట్టలేదు, అందరూ మీరు అందరూ కలిసి చేయండి, సహాయం చేసి వాళ్ళకి గెలిపించండి. మేమేం కాదనలేదు కదా. మేము చేసిన డెవలప్మెంట్ మేము చేస్తాము. తిరుపతి ప్రజలకి మా పైన నమ్మకం ఉంటే అభినయ్ రెడ్డి గారిని గెలిపిస్తారు. కులం వేస్తూ ఓట్లు పడదు, అన్ని కులాలు కలిసి చేస్తేనే ఓట్లు గెలుస్తారు. దానివల్ల దయచేసి మీ తరపున ప్రతి ఒక్క కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై దాడుల వెనుక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డిల హస్తం ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులను ఖండించిన జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. బలిజ భవన్ కట్టిస్తామని ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి గాని చెప్పలేదు, హామీ ఇవ్వలేదు. వెల్లడించిన వైకాపా నాయకులు, తిరుపతి డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ. తొలితరం తెలుగు సినీ కథానాయకుడు చిత్తూరు నాగయ్య విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలి డిమాండ్ చేసిన రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.